తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రూపంలో సాకారమైందని కేంద్ర రాష్ట్ర మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రధాని మోదీ ప్రాజెక్టుకు అండగా నిలిచారని కొనియాడారు. ఎర్రబస్సు రాదన్న విమర్శలను కాలరాస్తూ ఎయిర్ బస్సును తెచ్చిన ఘనత ఎన్డీఏ కూటమికే దక్కిందన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సత్తా ప్రధాని మోదీదని కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రశంసించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు ప్రధాని మోదీ నాయకత్వంపై కొనియాడారు. విమానాశ్రయాన్ని పూర్తి చేసి ఉత్తరాంధ్రకు అండగా నిలిచారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. వికసిత్ భారత్ సంకల్పంలో మోదీ వెంట నడిచేందుకు సిద్ధమని ఉత్తరాంధ్ర యువత తరపున ఆయన హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం వైపు చూసేవాళ్ళు. మనకి పని కావాలన్నా, మనకి పొట్ట గడవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈ రోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మన అందరం కూడా తెలియజేసుకోవాలి. ఈ రోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను. ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారింది. ఈ రోజు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే ప్రాంతంగా ఉంది. రేపు పెద్ద పెద్ద కంపెనీలు, అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ లో, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. ఏ ప్రాంతంలో జరగనటువంటి అభివృద్ధి ఈ రోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతుందన్నది యువతీ యువకులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. అంతర్జాతీయ అనిశ్చితులు, పొరుగు దేశాల కుట్రలను సమర్థంగా ఎదుర్కొని భారత్ను ప్రపంచ శక్తిగా మారుస్తున్న ప్రధాని మోదీని అనరాని మాటలు అనడం కలిచివేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనను దూషించిన వారిని సైతం క్షమించిన మోదీ ఔన్నత్యం ఎంతో గొప్పదన్నారు. ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో రాబోడు. కానీ మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈ రోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మన ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఇన్ని లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కానీ ఇవన్నీ తట్టుకొని చెయ్యాలి అంటే, ఒకళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే, ఎంతమంది తిడుతున్నా విమర్శిస్తున్నా తీసుకెళ్తున్నారంటే ఒకే ఒక్క నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. ముఖ్యంగా 25 సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లలున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, పిల్లల్ని సరైన దారిలో పెట్టడం, సరైన సంస్కారాలు నేర్పించడం చాలా చాలా అవసరం. ఈ రోజు పొద్దున్నే ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ చూశాను. ఆయన తిట్టిన, ఎన్ని దూషించారో వారిని కూడా పెద్ద మనసుతోటి క్షమించారు ఆయన. అలాంటి ప్రధానమంత్రి గారికి మీ పాదాలకు నేను నమస్కారం తెలియజేస్తున్నాను. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మారుస్తుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్ బస్ వచ్చిందని విమర్శకులకు చురకలంటించారు. మోదీజీ వికసిత్ భారత్ సిబిఎన్ విజన్ కు ప్రతిరూపం అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అన్న లోకేష్ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారుతుందని స్పష్టం చేశారు. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్ బస్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట మన నమో గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా? ఈ నేలకు స్వాతంత్రం తెచ్చింది అల్లూరి సీతారామరాజు గారు అయితే, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలిచ్చింది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. ఇక్కడున్న యువకులు విమానం ఎక్కి అవకాశాల కోసం వేరే దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అవకాశాలు విమానం ఎక్కి ఉత్తరాంధ్రకు వచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా.